మేడం గారు ఇంకా ఎవరు అడ్మిన్ అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాను. స్టూడెంట్స్ ఎవరు అడ్మిన్ అవ్వలేదేంటమ్మా? హలో, లాస్ట్ క్లాస్ కి 46 మంది వచ్చారు, ఇప్పుడు ఏంటి ముగ్గురు వచ్చారు? ఒకసారి చూడమ్మా. ఓకే, కమింగ్ టు ది another important topic in IS 105 is a key features of the Indian Electricity Act 2003. ఓకే, అంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఫ్యూచర్స్ ఏంటి అన్నది ఈ పర్టికులర్ టాపిక్. IS 105 చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. చూడండి, దిస్ ఈస్ అ థర్మల్ పవర్ ప్లాంట్ ఇమేజ్. కమింగ్ టు ది, ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్, మీన్స్ గ్రిడ్ సబ్స్టేషన్స్. గ్రిడ్ సబ్స్టేషన్స్ అంటే ఇవి జనరల్ గా పవర్ ప్లాంట్ కింద ఉంటాయి మనకి. ఈ పర్టికులర్ గ్రిడ్ సబ్స్టేషన్స్ యొక్క మాక్సిమం కెపాసిటీ 800 కేవీ వరకు ఉంటుంది. 800 కిలో వోల్ట్స్ మీన్స్ 8 lakhs వోల్టేజ్ వరకు ఉంటుంది. ఓకే, మనం జనరల్ గా లోకల్ సబ్స్టేషన్స్ చూస్తాం, అవి 33 కేవీ ఉంటుంది. ఈ పర్టికులర్ గ్రిడ్ సబ్స్టేషన్స్ అన్నది మనకి అప్రాక్సిమేట్ గా 800 కేవీ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్తే మనకి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్ వస్తుంది, మన రోమాలను ఎక్కబడుచుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కమింగ్ టు ది, ఇట్ ఈస్ అ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, అంటే వాటర్ సోర్సెస్ ద్వారా నడిచేదాన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని అంటారు. మోస్ట్ ఆఫ్ ది 20% ఆఫ్ ది పవర్ ఈస్ అచీవ్డ్ బై దిస్ పర్టికులర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, అండ్ రిమైనింగ్ 80% ఆఫ్ ది పవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ థర్మల్ పవర్ ప్లాంట్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ లోనే మనకి బాయిలర్స్ అనేవి ఉంటాయి. ఓకే, కమింగ్ టు ది, ఇప్పుడు కొన్ని చూద్దాము. ఇంట్రడక్షన్, వోల్టేజ్, కొన్ని టర్మ్స్ చెప్తాను. ఇక్కడ మనకి లో వోల్టేజ్ మీన్స్ ద ద చూడండి, లో వోల్టేజ్ షుడ్ నాట్ బి ఎక్సీడెడ్ 250 volts ఈజ్ నథింగ్ బట్ లో వోల్టేజ్ అంటారు దీన్ని. ఓకే, కమింగ్ టు ది మీడియం వోల్టేజ్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ బి ఎక్సీడెడ్ 650 volts. తర్వాత హై వోల్టేజ్ అంటే హై వోల్టేజ్ షుడ్ నాట్ బి ఎక్సీడ్ 33,000 volts మీన్స్ 33 కేవీ. ఓకే, మనకి ఎక్స్ట్రా హై వోల్టేజ్ మీన్స్ వోల్టేజ్ బిహైండ్ ది 33
1000 volts is nothing but extra high voltage. These are the some important terms related to the voltage. Okay, అంటే మీకు లో వోల్టేజ్, మీడియం వోల్టేజ్, హై వోల్టేజ్, ఎక్స్ట్రా హై వోల్టేజ్ యొక్క టర్మ్స్ మీకు తెలుసుకోవడానికి ఈ పాయింట్స్ ఇచ్చాను. యాజ్ పర్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాసినా కూడా పర్వాలేదు, రాయకపోయినా కూడా పర్వాలేదు, కాకపోతే మీరు తెలుసుకోవడం బెటర్. The difference of the electric potential measured in volts between any two condenser or between the any part of the conductor and the earth is measured by suitable voltmeter. అంటే పర్టికులర్ వోల్ట్మీటర్ ద్వారా ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క వోల్టేజ్ అనేది ఎంత ఉందో చెక్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు దిస్ టాపిక్, కీ ఫ్యూచర్స్ ఇన్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. అంటే చూడండి, ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి, కీ పాయింట్స్ అంటే ఏంటి. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, మన జనరేషన్ ఈజ్ బీన్ డీలైసెన్స్డ్ అండ్ క్యాప్టివ్ జనరేషన్ ఈజ్ ఫ్రీలీ పర్మిటెడ్. అయ్యి అంటే ఐడెంటికల్లీ ఈక్వల్ టు ఎనీ జనరేటింగ్ కంపెనీ మే ఎస్టాబ్లిష్, ఆపరేట్ అండ్ మెయింటైన్ ఏ జనరేటింగ్ స్టేషన్ వితౌట్ అబ్టైనింగ్ ఎ లైసెన్స్ అండర్ దిస్ యాక్ట్, with only exemption that it should comply with the technical standard relating to connectivity with the grid, the referred in class B of this section 73. అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. వాళ్ళు జనరల్ గా ఏపీసీబీ నుంచి పవర్ కొనుక్కుంటే చాలా అమౌంట్ కట్టాల్సి వస్తుంది, పర్ యూనిట్ కి 10 రూపాయలు, 8 రూపాయలు అలాగా. కాబట్టి వీళ్ళు ఓన్ గా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఎనీ ఎస్టాబ్లిష్డ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఐదర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నది ఓన్ గా సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అప్రాక్సిమేట్ గా మనకి 30 మెగావాట్ పవర్ ప్లాంట్ ఉంది అనమాట. వాళ్ళు సొంతంగా పవర్ ప్లాంట్ పెట్టుకొని ఆ స్టీల్ ప్లాంట్ రన్ చేయడానికి కావలసిన పవర్ తీసుకొని ఎక్సెసివ్ పవర్ ఏపీఎస్సిబికి అమ్ముకోవచ్చు అనమాట. దానికి ఏ రకమైన లైసెన్స్ అక్కర్లేదు, అదే చెప్పాడు. చూడండి, జనరేషన్ ఈజ్ బీన్ డీలైసెన్స్డ్ అంటే లైసెన్స్ అక్కర్లేదు. క్యాప్టివ్ జనరేషన్ ఈజ్ ఫ్రీలీ పర్మిటెడ్ అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్, స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ కి ఓన్ సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉంది. అలాగా కొన్ని టాప్ ఎంఎన్సీస్ అన్నిటికీ సెల్ఫ్ మన తలకు సెల్ఫ్ క్యాప్టివ్ జనరేషన్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. దానికి ఏ రకమైన లైసెన్స్ అక్కర్లేదు. ఎప్పుడు వాళ్ళు ఏంటంటే, సపోజ్ మనకి ఎక్స్ట్రా మెగావాట్స్ పవర్ జనరేట్ అవుతుంది అనుకోండి, అది వాళ్ళకి ఇండస్ట్రీకి అవసరం లేదు అనుకుంటే ఆ పవర్ అనేది మన గ్రిడ్ కి కనెక్ట్ చేయొచ్చు. సర్టెన్ పవర్ గ్రిడ్ కి కనెక్ట్ చేస్తే వాళ్ళకి ఏపీ ట్రాన్స్కో అన్నది అమౌంట్ ఇస్తుంది పర్ యూనిట్ కింతని. అది ఆ పర్టికులర్ గ్రిడ్ కి కనెక్ట్ చేయాలంటే దే హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్. ఆ పర్టికులర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, క్లాస్ బి సెక్షన్ 73లో ఆ పర్టికులర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా ఉంటే వాళ్ళు సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. నోట్, హైడ్రో ప్రాజెక్ట్స్ హౌఎవర్ దే నీడ్ కంకరెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ. ఒకవేళ వీళ్ళు థర్మల్ పవర్ ప్లాంట్లు అయితే ఓన్ గా పెట్టుకోవచ్చు సెల్ఫ్ క్యాప్టివ్ జనరేషన్ కి. బట్ హైడల్ ప్లాంట్లు పెట్టాలంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. జనరల్ గా హైడ్రో పవర్ ప్లాంట్స్ పెట్టడానికి స్కోప్ ఉండదు, వాటికి వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉండాలి. సో ఎనీ సెల్ఫ్ క్యాప్టివ్ జనరేటింగ్ ప్లాంట్ షుడ్ బి ఓన్లీ థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫస్ట్ పాయింట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, no person shall transmit electricity, distribute electricity, undertake trading electricity unless he is an authorized to do by a license issued, exception or informed by the authorized commission through notification. అంటే ఎవరైనా వ్యక్తి కానీ కంపెనీ కానీ ఓన్ గా పవర్ అనేది పంపిణీ చేయకూడదు. ట్రాన్స్మిట్ అంటే ప్రసారం చేయకూడదు.
మన డిస్ట్రిబ్యూట్ అంటే పంపిణీ చేయకూడదు, ఆ పర్టికులర్ ఎలక్ట్రిసిటీని కొనడం అమ్మడం చేయకూడదు, అన్లెస్ హీఈస్ ఆథరైజ్డ్, అంటే ఆథరైజ్డ్ కంపెనీ అయి ఉండాలి అది. అంటే ఆ పర్టికులర్ బోర్డు, పర్టికులర్ ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో యొక్క బోర్డు మెంబర్స్ ఆథరైజ్డ్ కమిషన్స్ ఇచ్చిన ఎన్ఓసి ఉంటే వాళ్ళు ఆ పర్టికులర్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఆ పవర్ అనేది ఏపీ ట్రాన్స్కోకి ఏపీ అమ్ముకోకి ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మన కోనసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఇట్ ఈస్ అ ప్రైవేట్ రికగ్నైజ్డ్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్. అలాగా కొన్ని గ్యాస్ ప్లాంట్స్ ఉన్నాయి, మన గ్యాస్ ద్వారా పవర్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటారు కొన్ని ప్రైవేట్ కంపెనీస్, వాళ్ళు ఆథరైజ్డ్ అనమాట. వాళ్ళు మాత్రమే పవర్ జనరేట్ చేసి ఏపీ ట్రాన్స్కోకి అమ్ముకోవచ్చు అనమాట. అది ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటా. మనకి 2 పాయింట్స్ ఇంకొకసారి చదువుతున్నాను చూడండి. ద జనరేషన్ ఈజ్ బీన్ డీలైసెన్స్డ్ అండ్ క్యాప్టివ్ జనరేషన్ ఈజ్ ఫ్రీలీ పర్మిటెడ్. అంటే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఏదర్ బిగ్ ఆర్గనైజేషన్స్ కి ఫెర్రస్ ప్లాంట్లు, ప్రత్యేకంగా స్టీల్ మేకింగ్ ఇండస్ట్రీస్, నాన్ ఫెర్రస్ మెటల్ ఇండస్ట్రీస్ కి సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఓన్ గా పెట్టుకోవచ్చు. దానికి ఏ రకమైన లైసెన్స్ అక్కర్లేదు. ఎప్పుడు సపోజ్ వాళ్ళకి ఏదైనా ఎక్సెసివ్ పవర్ వస్తుంది అనుకో, అది గ్రిడ్ కి కనెక్ట్ చేయాలంటే వాళ్ళు టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఆ గ్రిడ్ కి కనెక్ట్ చేయాలి. ఆ కనెక్టివిటీ విత్ గ్రిడ్ మన మన క్లాస్ బి, మన సెక్షన్ 73లో చెప్పిన మాదిరిగా ఉండాలన్నమాట. అది ఫస్ట్ పాయింట్ కి అర్థం. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, మన నో పర్సన్ షల్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ, డిస్ట్రిబ్యూట్ ఎలక్ట్రిసిటీ, అండర్టేకింగ్ ట్రేడింగ్ ఎలక్ట్రిసిటీ అన్లెస్ హీ ఈస్ ఆథరైజ్డ్ టు డూ బై ఎ లైసెన్స్ ఇష్యూడ్. ఎక్సెప్షన్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ బై ది ఆథరైజ్డ్ కమిషన్ త్రూ నోటిఫికేషన్. ఎవరైనా వ్యక్తి కానీ కంపెనీ కానీ మన విద్యుత్తుని ప్రసారం చేయకూడదు, డిస్ట్రిబ్యూట్ అంటే పంపిణీ చేయకూడదు, ట్రేడింగ్ చేయకూడదు, కొనడం అమ్మడం లాంటిది చేయకూడదు, అన్లెస్ ఈజ్ ఆథరైజ్డ్ అయి ఉండాలి. అంటే పర్టికులర్ బోర్డ్ మెంబర్స్ నుంచి వచ్చిన ఎన్ఓసి వస్తే ఆథరైజ్డ్ కమిషన్స్ నుంచి నోటిఫికేషన్స్ ద్వారా వాళ్ళు అలాంటి ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్లైనా, ప్రైవేట్ సోలార్ పవర్ ప్లాంట్లైనా, ప్రైవేట్ హైడల్ ప్లాంట్లైనా పెట్టుకోవచ్చు అని అర్థం. ఓకే, కమింగ్ టు ది మనకి థర్డ్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ may make the region wise demarcation of the country and form and from time to time make such modifications therein. అంటే what is the meaning of the region wise demarcation అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది సరిహద్దు నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఇంతవరకు ఉండాలి, ఇంత బోర్డర్ వరకు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఇంతవరకు ఉండాలి, ఇంత సరిహద్దు వరకు. అండ్ ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఇంతవరకు ఉండాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ ది రీజన్ వైజ్ డిమార్కేషన్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ and was such make modification therein as it may be considered for a necessary, efficient and economical integrated transmission and supply of the electricity. ఎందువల్ల ఈ పర్టికులర్ రీజన్ వైజ్ డిమార్కేషన్ చేస్తుందంటే సమర్థవంతమే అంటే సమర్థవంతంగా చౌకగా పవర్ అనేది ట్రాన్స్మిషన్ చేయడానికి ఈ పర్టికులర్ రీజన్ వైజ్ డిమార్కేషన్ అనేది నిర్ణయిస్తుంది అని అంటున్నాడు. ఇది పాయింట్. అంటే ద రేంజ్ ఆఫ్ ది ఏపీ, మన ఏపీఎస్సిబి షుడ్ బి ఇంత ప్లేస్ వరకు ఉండాలి, అండ్ మన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఇంతవరకు ఉండాలి, ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఇంతవరకు ఉండాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఎందువల్ల నిర్ణయిస్తుంది అంటే సమర్థవంతంగా చౌకగా ఆ పవర్ అనేది పంపిణీ చేయడానికి, ఇన్ పర్టికులర్స్ టు ఫెసిలిటేట్ ది ఇంటర్ స్టేట్, రీజనల్ అండ్ ఇంటర్ రీజనల్ జనరేషన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ కోసం ఈ పర్టికులర్ రీజన్ వైజ్ డిమార్కేషన్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది
Next point, the open access transmission with provision for the surcharge for taking care of the current level of cross subsidy with the surcharge is being gradually phased out. What is the meaning of this surcharge? Ante surcharge means charging higher prices for one type of consumers and lower prices for another type of group. ఫర్ ఎగ్జాంపుల్ సర్చార్జ్ ఏ రకంగా ఉంటుందంటే ఇండస్ట్రీస్ కి పర్ యూనిట్ 10 రూపీస్ చార్జ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఫర్ కమర్షియల్ కి పర్ యూనిట్ 7 రూపీస్ చార్జ్ చేస్తారు, పర్ అపార్ట్మెంట్ కి పర్ యూనిట్ 5 రూపీస్ చొప్పున చార్జ్ చేస్తారు. ఓకే, surcharge means, what is the meaning of the surcharge? Charging higher prices to the one type of consumer and lower prices for another type of the consumers. Open access transmission with provide for surcharge taking care of the current levels of the cross subsidy with the surcharge is being gradually phased out. అంటే పవర్ అనేది అందరికి అందుబాటులో ఉంచడం, అదనపు సుంకం తీసుకోవడం, ఎక్కువ కన్జ్యూమ్ అవుతున్న వాళ్ళకి అదనపు సుంకం చార్జ్ చేయడం, తక్కువ యూనిట్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి సర్చార్జ్ అనేది లేకుండా చేయడం అనేది ఈ పాయింట్ కి అర్థం అనమాట. శ్రీనివాస్ గారు మీరు మ్యూట్ అవ్వండి. క్లాసు దయచేసి డిస్టర్బెన్స్ చేయకండి, కావాలని అన్మ్యూట్ అయ్యి డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ బెటర్ టు స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్స్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, the open access transmission with provision of surcharge for taking care of current level and cross subsidy with surcharge is being gradually phased out. అంటే ప్రసారం పవర్ అనేది అందరికి అందుబాటులో ఉంచేటట్టు చేయడం, ఫర్ క్రాస్ సబ్సిడీ అంటే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్ కి క్రాస్ సబ్సిడీ అనేది మెయింటైన్ చేయడం. అంటే క్రాస్ సబ్సిడీ ఇస్ నథింగ్ బట్ ఎక్కువగా కరెంట్ ఛార్జ్ చేసే వాళ్ళకి ఎక్కువ బిల్లు, తక్కువ కరెంట్ ఛార్జ్ చేసే వాళ్ళకి తక్కువ బిల్లు. ఎట్టి పరిస్థితుల్లో అదనపు సుంకం అనేది తక్కువ కన్జ్యూమర్స్ కి పడకూడదు అని ఈ పాయింట్ కి అర్థం అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్, the state government are required to unbundle the state electricity board. However, they may continue with them as the distribution license and state transmission utilities. ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ అన్నది స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు మీద బర్డెన్ చేయకూడదు. అంటే ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం, అలాంటి వాళ్ళ సబ్ కాంట్రాక్టర్కి అన్ని పనులు ఇవ్వడం, అలాంటిది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ మీద బండెల్ చేయకూడదు. However, they may continue with them as the distribution license. అంటే పంపిణీ యొక్క లైసెన్సులు మంజూరు చేయడంలో అంటే సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ యొక్క సబ్ కాంట్రాక్ట్ వర్క్స్ కి ఆ పర్టికులర్ ఏపీఎస్సిబి బోర్డ్స్ కి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. అందులో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ అనేది మనకి కలగజేసుకోకూడదు అని అర్థం అనమాట ఈ పాయింట్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ చూడండి, సెట్టింగ్ అప్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ SREC has been made mandatory. What is the main role of SERC? SERC అంటే ఏంటి? టారిఫ్ నిర్ణయిస్తుంది అనమాట. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది మన ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పెట్టడం అన్నది తప్పనిసరి అని చేశారు. ఓకే,
an appeal tribunal to hear appeals against the decisions of Central Electricity Regulatory Commission and State Electricity Regulatory Commission. అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ మధ్యన కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి. అవి ఏదైనా గొడవలు ఉంటే కోర్టులో పెట్టుకోవాలి అని వీళ్ళ తాలూకా అంటే అప్పీల్ ట్రిబ్యునల్ అంటే కోర్టుకి వెళ్ళమని చెప్తున్నారు అనమాట. మన అప్పీల్ ట్రిబ్యునల్లో సంబంధించిన డెసిషన్స్ మన తొందరగా రిసాల్వ్ అవుతాయి అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్, ద మీటరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ సప్లైడ్ మేడ్ మ్యాండేటరీ. అంటే ప్రతి ఇంటికి, ప్రతి కాలనీకి, ప్రతి హౌస్కి మన తలకి డిజిటల్ ఎలక్ట్రికల్ మీటర్స్ అనేది కంపల్సరీగా పెట్టాలి. అంటే ప్రతి కన్జ్యూమరు ఎంత యూనిట్స్ కన్జ్యూమ్ చేశాడో మనకు క్లియర్గా ఐడెంటిఫికేషన్ అయ్యేటట్టు ఆ పర్టికులర్ బిల్లో మనకి డిస్ప్లే అయ్యేటట్టు ఉండాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ది థెఫ్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ మేడ్ మోర్ స్ట్రింజెంట్. ఎవరైతే పవర్ను చోరీ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టాలు చాలా కఠినంగా వర్తించేటట్టు ఉండాలి. ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ది థెఫ్ట్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ మేడ్ మోర్ స్ట్రింజెంట్ అంటే కఠినతరం చేయాలి. కొంతమంది ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ చేస్తుంటారు, వాళ్ళ మీద చట్టాలు కఠినంగా ఉండేటట్టు చేయాలి అని అంటున్నారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ద ట్రేడింగ్ ఈజ్ ఎ డిస్టింక్ట్ యాక్టివిటీ రికగ్నైజ్డ్ విత్ ది సేఫ్ గార్డ్ ఆఫ్ ది రెగ్యులేటరీ కమిషన్ బీయింగ్ ఆథరైజ్డ్ టు ఫిక్స్ సీలింగ్ ఆన్ ట్రేడింగ్ మార్జిన్స్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ పర్టికులర్ సమ్మర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి పవర్ షార్టేజ్ అయింది. మనం తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి పవర్ తీసుకుందాం అనుకుంటే ఆ తాలూకా ఎక్సెసివ్ పవర్ కి, అంటే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎక్సెసివ్ పవర్ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి తక్కువ పవర్ రిక్వైర్మెంట్ కావాలి. వీళ్ళకి డిమాండ్ ఉంది కాదా అని చెప్పి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు ఇష్టం వచ్చినట్టు రేట్లకి అమ్మకూడదు. అంటే మన రెగ్యులేటరీ కమిషన్ అంటే సెంట్రల్ ద రెగ్యులేటరీ కమిషన్ ఎంత రేట్ ఫిక్స్ చేస్తే అంతే రేటు మీద తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి పవర్ అమ్మాలి అని అంటున్నారు. ఓకే, మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ద ట్రేడింగ్ ఈజ్ అ డిస్టింక్ట్ యాక్టివిటీ ద రికగ్నైజ్డ్ విత్ సేఫ్ గార్డ్ ఆఫ్ ది రెగ్యులేటరీ కమిషన్ బీయింగ్ ఆథరైజ్డ్ టు ఫిక్స్ సీలింగ్ ఆన్ ట్రేడింగ్ మార్జిన్స్. అంటే ఎంత పవర్ మనకు వచ్చిన ఎక్సెసివ్ పవర్ వేరే స్టేట్ కి అమ్మాలంటే ఫిక్స్డ్ రేట్ మీద అమ్మాలి, ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేయకూడదు అనమాట. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎంత రేట్ ఫిక్స్ చేస్తుందో అంత రేట్కే మన దగ్గర ఎక్సెసివ్ పవర్ ఉంటే వేరే స్టేట్ బోర్డుకి అమ్మాలి అని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మనకి ఫర్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఫర్ ది జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్మిటెడ్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హిల్ స్టేషన్స్ ఉంటాయి, ఎక్కడైతే పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి అనువుగా లేని మన రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ ఉంటాయి కదా, హిల్ స్టేషన్స్, అక్కడ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఫర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్మిటెడ్. అంటే ఎవరైనా సోలార్ పవర్ ప్లాంట్ కానీ మన డీజిల్ పవర్ ప్లాంట్ అంటే మన డీజిల్ ఇంజన్స్ తోటి పవర్ మన ఉత్పత్తి చేయొచ్చు అని అంటున్నారు. అంటే వాళ్ళు ఎవరైనా మనకి పర్మిషన్ పెట్టుకోవడానికి పర్మిట్ చేశారు. ఎక్కడ? ఫర్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ స్టాండ్ అలోన్ సిస్టమ్ అంటే ఒంటరిగా పనిచేసే వ్యవస్థ ఫర్ జనరేషన్ ఆఫ్ ది పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పవర్ ఈజ్ పర్మిటెడ్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, చూడండి, థ్రస్ట్ టు కంప్లీట్ ది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ప్రొవైడ్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది రూరల్ డిస్ట్రిబ్యూషన్ బై పంచాయతీ, కార్పొరేటివ్ సొసైటీస్, ఎన్జిఓస్, ఫ్రాంచైజీస్. అంటే ఆ పర్టికులర్ రిమోట్ ఏరియాస్ లో విద్యుదీకరణ సంబంధించిన పనులు ఎవరి మీదైనా నమ్మకం మీద వదిలేయవచ్చు అని అంటున్నాడు. ఆ పర్టికులర్ విద్యుత్ జనరేషన్ చేయడం, ఆ విద్యుత్తుని పంపిణీ చేసే పని ఎవరి మీదైనా నమ్మకం మీద వదిలేయచ్చు అని అంటున్నాడు. అది గ్రామ పంచాయతీ అయినా టేక్ ఓవర్ చేసుకోవచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ అయినా టేక్ ఓవర్ చేసుకోవచ్చు, ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా టేక్ ఓవర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రాంచైజీస్ కానీ ఇవ్వచ్చు అని అంటున్నాడు. ఓకే, అంటే ట్రైబల్ పీపుల్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేసే ప్రొసీజర్ అనమాట మనకి ఈ పాయింట్, ద రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ లో. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రిపేర్ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ అండ్ టారిఫ్ పాలసీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్నది నేషనల్ ఎలక్ట్రిసిటీ యొక్క విధానము
ఏ స్టేట్కి ఎంత టారిఫ్ ఉండాలి అనే విధానము సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రిపేర్ చేస్తుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఏఏ టు ప్రిపేర్ ది నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్. అంటే మన ఇండియా మొత్తం మీద ఏ కంట్రీస్కి ఏ స్టేట్స్కి పవర్ రిక్వైర్మెంట్ ఉంది, అక్కడ ఏ రకమైన పవర్ అనేది మనం జనరేట్ చేయాలి, ఎంత మోతాదులో ఏ థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టాలి, లేకపోతే ఏ రకమైన అదర్ పవర్ ప్లాంట్లు పెట్టాలి అన్నది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అనేది మనకు చూసుకుంటుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ అంటే ఏంటి? జాతీయ విద్యుత్ యొక్క ప్రణాళిక అనేది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చూసుకుంటుంది అని అంటున్నాడు. ఓకే, కొద్దిగా పాయింట్స్ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి లో వోల్టేజ్ అంటే బిలో 250 వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ లో వోల్టేజ్. మీడియం వోల్టేజ్ అంటే 650 volts. హై వోల్టేజ్ మీన్స్ 33 volts. ఎక్స్ట్రా హై మీన్స్ అబౌవ్ 33,000 volts. ఓకే, కమింగ్ టు దిస్ ఆర్ ది ఇంపార్టెంట్ కీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్స్ యొక్క ముఖ్యమైన పాయింట్స్. అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వన్స్ ఇంకోసారి చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్కి ఏంటి అర్థం? ది జనరేషన్ ఈజ్ బీన్ డీలైసెన్స్డ్ అండ్ క్యాప్టివ్ జనరేషన్ ఈజ్ ఫ్రీలీ పర్మిటెడ్. అంటే ఎవరైనా వాళ్ళ కంపెనీలకు సరిపడా విద్యుత్ శక్తి ప్లాంట్లు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సేల్ స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వాళ్ళు సొంతంగా పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏ రకమైన పర్మిషన్ అవసరం లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అన్లెస్ ఎప్పుడు వాళ్ళకి ఏదైనా ఎక్సెసివ్ పవర్ వస్తుందంటే వాళ్ళు ఈ పర్టికులర్ గ్రిడ్కి కనెక్ట్ చేసే దాంట్లో ఆ పర్టికులర్ ఎక్సెసివ్ పవర్ని ఈ పర్టికులర్ గ్రిడ్ని కనెక్ట్ చేసే దానిలో కొన్ని టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ అనేది సెక్షన్ 73 క్లాస్ బిలో ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఎంత పవర్ ఆ పర్టికులర్ గ్రిడ్కి కనెక్ట్ చేశారో అన్ని యూనిట్లు కౌంట్ చేసి ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ మన సెల్ఫ్ క్యాపిటల్ జనరేషన్ ప్లాంట్లకి ఇచ్చేస్తుంది అమౌంట్. ఇందులో ఏంటంటే ఓన్లీ థర్మల్ పవర్ ప్లాంట్కే సెల్ఫ్ క్యాపిటల్ జనరేషన్ అక్కర్లేదన్నమాట. మిగిలిన హైడ్రో ప్రాజెక్ట్స్, ఇంకేదైనా సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టుకుందామంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఓకే 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 కమింగ్ టు ది సెకండ్ పాయింట్, no person shall transmit the electricity, distribute the electricity, undertaking trading the electricity unless he is authorized to do so by a license issued, except exceptions are informed by the authorized commission through notification. Means any person or any company supposed to not transmit the electricity and distribute the electricity, undertaking trading in electricity unless he is authorized, like established thermal power plant, private sector thermal power plants, certain కోనసీమ థర్మల్ పవర్ ప్లాంట్, మన నెల్లూరులో ఉండే థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆథరైజ్డ్ అనమాట. అలాంటి వాళ్ళు పవర్ ఉత్పత్తి చేసి ఏపీఎస్సీబీ బోర్డుకి కానీ వేరే రకమైన పర్టికులర్ స్టేట్ బోర్డ్స్ కి పవర్ అమ్ముకోవచ్చు. అది అనమాట. అంటే ఆ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలి అంటే కంపల్సరీగా లైసెన్స్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? బై ఆథరైజ్డ్ కమిషన్స్ దగ్గర నుంచి మన లైసెన్స్ తీసుకొని ఆ పవర్ ట్రాన్స్మిట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, అండర్టేకింగ్ ట్రేడింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ చేయడం. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, the central government may make the region wise demarcation on the country and from time to time make such modifications therein. అంటే పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ దిస్ ఈస్ ద central government may make a region wise demarcation on the country from time to time make such modification therein. Means అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక
ఒక సరిహద్దు నిర్ణయిస్తుంది, మీన్స్ బోర్డర్. దట్ ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ border should be this much place, and Telangana state electricity border should be this much area, and Orissa state electricity board should be this much area. So central government may make the region wise demarcation, means border నిర్ణయిస్తుంది, as it may be considered for necessary, efficient and economical and integrated transmission and supply of the electricity. ఇందువల్ల ఈ పర్టికులర్ రీజన్ వైజ్ డిమార్కేషన్ నిర్ణయిస్తుందంటే సమర్థవంతంగా, చౌకగా, సమకలనంతో కూడిన విద్యుత్తుని పంపిణీ చేయడానికి, ఉత్పత్తి చేయడానికి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ with the provision of surcharge for taking care of the current level of the cross subsidy within the surcharge is being gradually phased out. Ante what is the meaning of the cross subsidy? Means charging higher prices to the one type of consumers and charging lower prices to the another type of the consumers is nothing but a cross subsidy. Okay, ante enti, for example industries ki per unit 10 rupees charge చేస్తారు, as well as the commercial కి per unit కి 7 rupees charge చేస్తారు, for apartments కి per unit అంటే డొమెస్టిక్ కి per unit 6 rupees అంతా charge చేస్తారు. ఆ రకంగా charge చేయాలని అంటున్నాడు. అంటే అంటే లేబర్ కాలనీస్ లో సింగిల్ పేజ్ మీటర్స్ ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సర్చార్జ్ అంటే అదనపు సుంకం ఉండకూడదు అని అంటున్నాడు. అంటే తక్కువ చార్జ్ చేయాలని ఆడు బాధ. Coming to the next point, the state government are required to unbundle the state electricity board. ఎట్టి పరిస్థితుల్లో పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ని బర్డెన్ చేయకూడదు. ఏ రకంగా? హౌ దే మే కంటిన్యూ విత్ దెమ్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అండ్ స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్. అంటే చూడండి, వాళ్ళు మన ఏపీఎస్సిబి మన డిఫరెంట్ సబ్స్టేషన్స్ కి ఓఎండ్ఎం ఇస్తుంటుంది మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు. అవి ఎవరు తక్కువ బిడ్ చేస్తే వాళ్ళకే ఇస్తుంది. అందులో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కలెక్ట్ చేసుకొని మా కాంట్రాక్టర్కి ఇవ్వండి ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్, ఈ పర్టికులర్ స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్కి మా కాంట్రాక్టర్ ఇవ్వండి, ఈ పర్టికులర్ రేట్ ఇవ్వండి అని స్టేట్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని బర్డెన్ చేయకూడదు అనమాట. అది ఈ పాయింట్కి అర్థం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మన సెట్టింగ్ అప్ ది స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎస్సీఆర్సీ హ్యాస్ బీన్ మేడ్ మ్యాండేటరీ. ప్రతి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది సపరేట్ గా బ్రాంచ్ కింద పెట్టాలి. వీళ్ళు టారిఫ్ నిర్ణయిస్తుంటారు. అంటే పవర్ ఎప్పుడు అవసరము అంటే ఎలక్ట్రిసిటీ యొక్క ప్రణాళిక కూడా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు నిర్ణయిస్తుంటారు. మనకి తక్కువ పవర్ ఉంది, మనకి డిమాండ్ ఎక్కువ ఉంది, అప్పుడు వేరే దగ్గర నుంచి పవర్ కొనాలి, లేకపోతే మనకి ఎక్కువ పవర్ ఉన్నప్పుడు వేరే స్టేట్ కి పవర్ అమ్మాలి అన్నది స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బోర్డు అన్నది నిర్ణయిస్తుంది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, an appeal tribunal to hear the appeals against the decisions of Central Electricity Regulatory Commission and State Electricity Regulatory Commission. ఓకే, చూడండి, ఏదైనా పర్టికులర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మధ్యన ఏదైనా గొడవలు ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ పర్టికులర్ కోర్టులో వాళ్ళ గొడవలు తేల్చుకునేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద మీటరింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లైడ్ మేడ్ మ్యాండేటరీ. అంటే ప్రతి హౌస్ కి ఎలక్ట్రికల్ మన డిజిటల్ సబ్ మీటర్స్ అనేది సప్లై చేయాలి. అంటే ఎంత పవర్ కన్జ్యూమ్ చేశాడు అన్నది కిలోవాట్ అవర్స్ లో చెప్తుంది అనమాట పర్టికులర్ మీటరింగ్ అన్నది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ప్రొవిజన్ రిలేటెడ్ టు ది థెఫ్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ మేడ్ మోర్ స్ట్రింజెంట్. అంటే ఎవరైనా విద్యుత్తుని చోరీ చేస్తుంటే వాళ్ళ మీద చట్టాలు కఠినంగా పెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయడం. చూడండి, నెక్స్ట్ పాయింట్, the trading is a distinct activity that recognized with the safeguard of the regulatory commission being authorized to fix ceiling on trading margins. What is the meaning of this point? For example, if మనకి మన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎక్కువ ఎక్సెసివ్ పవర్ ఉంది, మన దగ్గర తక్కువ పవర్ ఉంది. మన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి మనం పవర్ కొంటున్నప్పుడు
ఆ సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ సూచించబడిన రేటుకే మనం తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేయకూడదు, మనం ఎక్కువ అమౌంట్ ఇవ్వకూడదు. అది ఈ పాయింట్కి అర్థం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫర్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఫర్ ది జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్మిటెడ్. అంటే జనరల్గా రిమోట్ ఏరియాస్లో పవర్ మన ట్రాన్స్మిషన్ చేయని మనకి ఏరియాస్, హిల్ స్టేషన్స్ ఉంటాయి, అరకు దగ్గర ఇంటీరియర్ ప్లేసులు, పాడేరు ఏరియాలో ఉండే ఇంటీరియర్ ఫారెస్ట్ ప్లేసుల్లో ఎవరైనా చిన్న పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. లైక్ థర్మల్ పవర్ ప్లాంట్ కాదు కానీ మన మన డీజీ సెట్స్ తోటి పవర్ పెట్టుకుంటారు, యాజ్ వెల్ యాజ్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఆ రూరల్ పీపుల్కి విద్యుత్ అన్నది మనం సరఫరా చేయొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ మన థ్రస్ట్ టు కంప్లీట్ ది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ప్రొవైడ్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది రూరల్ డిస్ట్రిబ్యూషన్ బై పంచాయతీ కోఆపరేటివ్ సొసైటీస్, ఎన్జిఓస్, ఫ్రాంచైజెస్. అంటే ఈ పర్టికులర్ ఆ రిమోట్ ఏరియాస్ యొక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్, ఆ రిమోట్ ఏరియాస్ యొక్క రూరల్ డిస్ట్రిబ్యూషన్, కరెంట్ పవర్ని ఆ పర్టికులర్ పంచాయతీ కోఆపరేటివ్ సొసైటీస్ అయినా చూసుకుంటాయి, ఎన్జిఓస్ అయినా చూసుకుంటారు, యాజ్ వెల్ యాజ్ ఫ్రాంచైజెస్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకొని బిల్ పెట్టుకున్నారంటే వీళ్ళకి ఇమీడియట్ గా మంత్లీ ఆ బిల్ వచ్చేస్తూ ఉంటది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రిపేర్ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ అండ్ టారిఫ్ పాలసీ. అంటే నేషనల్ ఎలక్ట్రిసిటీ విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్, పర్టికులర్ టారిఫ్ పాలసీ అంటే ఏ స్టేట్కి ఎంత టారిఫ్ ఉండాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ప్రిపేర్ చేస్తుంది. కమింగ్ టు ది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ టు ప్రిపేర్ ది నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్. అంటే దేశం మొత్తానికి విద్యుత్ ఎంత అవసరం దానికి సంబంధించిన ప్రణాళిక సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అనేది ప్రిపేర్ చేస్తుంది అని అంటున్నాడు. ఓకే, this is some extent difficult terminology points. I am unable to explain in English to English, so kindly consider my deficiency. If anybody is not interested in classes, please switch off. Better to log out. When I am నేను క్లాస్ తీసుకుంటున్నప్పుడు దయచేసి కొద్దిగా నాన్ సెన్స్ చేయొద్దు. చాలా మంది కొంతమంది డిస్టర్బెన్స్ చేస్తున్నారు. If you are not understood, better to check in Google. If it is any difficult terminology point is there, you better to check the meaning in Google. It is okay. Okay. ఏవో ఈ పాయింట్స్ అన్ని రాయండి అమ్మా. ఈ పాయింట్స్ అన్ని రాస్తే అట్లీస్ట్ మీకు 7 to 8 మార్క్స్ పడతాయి. ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అని కనబడితే మీరు ఈ పాయింట్స్, ఇంట్రడక్షన్ పాయింట్స్ రాయండి, ఇవి ఈజీగానే ఉన్నాయి. తర్వాత మీకు ఇందులో అర్థమైన పాయింట్స్ రాయండి, అర్థం కాని